సింహాసనాసీనుడైన నా దేవా కొనియాడెదను నిన్నే ఇహమందు సర్వలోకానికి చక్రవర్తి నా దేవా స్తుతించెదను నిన్నే ప్రతిదినము జగమంతా ఏలుచున్న దేవుడ నీవే నీ ఆధీనంలో నన్ను ఉంచుమయ్యా యుగములకు కీర్తనీయుడవు నీవే నీ ఆత్మను మాపై కృమ్మరించుమయ్యా జగమంతా ఏలుచున్న దేవుడ నీవే నీ ఆధీనంలో నన్ను ఉంచుమయ్యా యుగములకు కీర్తనీయుడవు నీవే నీ ఆత్మను మాపై కృమ్మరించుమయ్యా సింహాసనాసీనుడైన నా దేవా కొనియాడెదను నిన్నే ఇహమందు సర్వలోకానికి చక్రవర్తి నా దేవా స్తుతించెదను నిన్నే ప్రతిదినము. మొట్టమొదట ఆదాము హవ్వలు చేసినటువంటి ఆ పని, ఆ ఏదైనా తోటలో ఆజ్ఞను అతిక్రమించటం బట్టి ఆజ్ఞ అతిక్రమే పాపం, పాపంలో సుచిత మరణం. ఇట్లుండగా ఒక మనుషుల ద్వారా పాపం ద్వారా మరణం మనుషులందరికీ సంప్రాప్తమైంది. మానవుని నిజంగా దేవుడు ఎంతగానో ప్రేమించాడు. అందుకన్నాడు లూకా సువార్తలో, యోహాను సువార్తలో 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాడిని విశ్వాసం ఉంచేవాడని నిత్యజీవం గలవాడని దేవుడు లోకాన్ని ప్రేమించాడు. లోకం అంటే మనుషులే. అయితే అట్టి మనుషులను మరి దేవుడు ఎంతగా, ఎందుకంటే మనం ఆది కాండములోనూ చూడగలం, ఆయన మానవ యొక్క నాస్కరంధ్రముల జీవవాయువు ఊదాడు కాబట్టి నరుడు జీవించే ఆత్మీయుడు. ఆదాము దేవుని కుమారుడు, ఎవరో కాదు, ఆదాము దేవుని కుమారుడు, మనమంతా దేవుని కుమారులమే. అయితే మరి దేవుడు మరి చేసినటువంటి ఆ యొక్క కార్యం ఏమిటంటే, మరి మనం ఆలోచన చేస్తే మరి దేవుడు ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చింది అంటే కారణం, నేను ఆ విషయం మీకు అర్థం ముందుగానే చెప్పాను. ఎందుకంటే మానవుడు తప్పిపోయాడు. ఏదైనా తోట నుండి బయటికి గంటేశాడు. మానవుని ఇష్టము, కష్టపడి సంపాదించుకొని బ్రతుకు అని చెప్పాడు. బయటకు వచ్చాడు మానవుడు, పడుతున్న తిప్పలు మనం చూస్తున్నాం. అయితే మరి ఈ విషయాన్ని మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, మరి ఏమిటి అని మనం ఒక్కసారి చూస్తే మానవుని రక్షించడానికి. అందుకని దేవాతి దేవుడై ఉండి మరి ఆయన యేసుక్రీస్తు జననాన్ని మనం ఇక్కడ చూడగలం. ఈ లోకానికి ఆయన జన్మించటానికి కారణం మనం చూస్తున్నాం. మానవ చరిత్రలో ఒక వ్యక్తి యొక్క మరి జననం అత్యంత అద్భుతమైనటువంటి అపూర్వమైనది. ఒకే ఒక వ్యక్తి ఈ లోకంలో మానవుని యొక్క జననము అత్యంత విలువైనది, అద్భుతమైనది. ఆ వ్యక్తి ఎవరంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. అయితే ఆయన జననము 700 సంవత్సరాల ముందే యెషయా గ్రంథంలో యెషయా అనేటువంటి భక్తుడు ఆయన వ్రాసాడు. అమ్మ అందరూ కలిసి చదవబాకండి, చదివితే ఒక్కళ్ళే అర్థమయ్యేటట్టుగా నేను చెప్పిన వాక్యం చదవండి. మీరు ఆస్తా ఉన్నారు కాబట్టి చదివిస్తా. సరే, ఒక్కరే అర్థమయ్యేటట్టు చదవండి. ఇప్పుడు యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం చదవండి. యెషయా గ్రంథము మంచిది. ఇప్పుడు ఆ యెషయా భక్తుడు చెబుతున్నాడు ఏమంటుండంటే, కాబట్టి ఇప్పుడు కన్యక గర్భవతి కుమారుని కనును. ఈ మాట మనం ఆలోచించేద్దాం.
కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదు. మనందరికీ తెలిసిన విషయమే. ఇమ్మానుయేల్ అంటే దేవుడు తోడై ఉండాలని. దేవుడు తోడై ఉండకపోతే మనం ఏమీ చేయలేం. ఆయన మనకు తోడుగా ఉండటానికి, కన్యక గర్భమందు జన్మించటానికి ఆయన ఇష్టపడి ఆ ప్రవక్త మాట నిజం చేస్తూ క్రీస్తు పూర్వం 4 సంవత్సరాల 6 సంవత్సరాల మధ్యలో మరి అనే కన్యకు ఒక దేవదూత కనపడి ఆమె దేవుని ఆత్మ ద్వారా ఒక కుమారుని కంటుందని, అతనికి యేసు అని పేరు పెడుతుందని వెల్లడించాడు. ఆ విధంగానే మరియా యొక్క దేవుని ఆత్మ ద్వారా గర్భము దాల్చి యేసుక్రీస్తుని కంటుంది. ఎందుకంటే ఆ విషయాలు ఆ దూత మరియతో చెప్పింది, ఆ విధంగా పుట్టింది. అయితే యేసు పుట్టుక సందర్భం జరిగిన ఇంత సంఘటనలు ఏంటంటే బైబిల్లో చెప్పబడిన ప్రకారం జరిగినవి. ఆ చరిత్ర అంతా రుజువులు ఉన్నాయి. ఇక్కడ మనం ఆ రుజువులు మనము చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 5 వరకు. చదవమ్మ. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయింటకు ఆ కాలంలో ఆ ప్రజాసంఖ్య కూడా జరిగిందని అక్కడ ప్లోవియస్ అనే జోసెఫ్ అనేట చరిత్రకారు కూడా వ్రాసాడు. అంటే ఆ యొక్క లూకా సువార్తలో చదివినటువంటి ఆ యొక్క ఉచ్చరాలను మనం చూసినప్పుడు అదిగో ఆ ప్రజాసంఖ్య వ్రాయటానికి ఆ యొక్క మరి జరిగిన విషయం మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు యొక్క అసలు లక్ష్యం ఏమిటి? ఆయన అదిగో కన్యక గర్భవతిగా కుమారుని కంటుంది అంటాడు. ఆ కుమారుని కన్నది. అదిగో ఆయన ఈ లోకానికి వచ్చాడు. మరి అక్కడ ఆయన లక్ష్యం చూసినప్పుడు ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఆయన వచ్చిన ఉద్దేశాన్ని ఎందుకు ఈ లోకానికి వచ్చాడని మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. లూకా సువార్త 4వ అధ్యాయము 18, 19 వచనాలు. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయనను అభిషేకించడు. చెరలో ఉన్న వారిని విడుదలయు, గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు వితవత్సరము ప్రకటించుటకును ఆయన పంపి ఉన్నాడు. అసలు విషయం అది. యేసు ప్రభువారు వచ్చినటువంటి ఉద్దేశం ఏంటంటే, ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు బీదలకు సువార్త ప్రకటించుటకును, గుడ్డివారిని వారి యొక్క కన్నులు తెరవటకును, విరిగి నలిగిన మనసును వితవత్సరం ఇవన్నీ చేయుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇక్కడ రక్షించబడిన వారు కొంతమంది ఉన్నారు, రక్షణ లేని వారు కొంతమంది ఉన్నారు. ఇక్కడ చేరి వచ్చిన వాళ్ళందరూ రక్షణ పొందిన వారు కాదు. రక్షింపబడినటువంటి వారు ఈ రీతిగా పాటించాలా? రక్షణ లేని వారు ఏం చేయాలంటే రోమపత్రిక 9 మరి అక్కడ చెప్పినటువంటి 36లో ఏం చెప్పాడంటే, యేసుక్రీస్తు ప్రభువు అని, ఆయన మృతుల్లో నుండి దేవుడు లేపాడని నీ హృదయమందు విశ్వసించిన ఎడలా నీవు రక్షించబడదు. అంటే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు, ఈ లోకానికి వచ్చి నా కొరకై ఆయన కలువరిలో రక్తం కాచాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు. కాబట్టి ప్రభువా నీవేనయ్యా, నీవు తప్ప నాకెవరు లేరు అని హృదయమందు ఎవరైతే హృదయంతో ఒప్పుకుంటారో వారు రక్షించబడతారని. ఎప్పుడైతే మరి ప్రభువునందు విశ్వాసం ఉంచడానికి ప్రభువా నీవే రక్షకుడు అని విన్నాం,
నీవే నా కొరకు ఈ లోకానికి వచ్చావు, నీవే నా కొరకు ఆ కలువరిలో రక్తం కార్చావు, ప్రాణం పెట్టావు, నా కొరకై మూడవ దినమున తిరిగి లేచావు, ఈ విషయాన్ని నేను నమ్ముతున్నాను అని నీ నోటితో ఒప్పుకుంటే తప్పక ఆయన నిన్ను రక్షిస్తాడు. ఆ రక్షణ అదే మనము ఆ నిత్య రాజ్యానికి అందుకని అన్నాడు యోహాను సువార్త 4:24 ఏమంటే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవం గలవాడు, అట్టివాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. అంటే ఇప్పటి వరకు దేవుని మాటలు ఎవరైతే విన్నారో, ఆ మాటలందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో అట్టి వారికి నిత్య జీవనం, వారికి తీర్పు లేదు. వారు మరణం నుండి జీవనంలోకి దాటి ఉన్నారు. ఆ యొక్క మరణం నుండి జీవనంలోనికి దాటి ఉంటే దేవుడు ఎంతైనా మనకు మరి ఆయన ఇచ్చినటువంటి ఆ రక్షణను పొందాలి. రక్షించబడ్డవారు మనం విన్నటువంటి మరి ఆ విషయం, ఆ సందేశం మత్తయి సువార్త 5:2 ఏ సందేశం అయితే మనం విన్నామో ఆ రీతిగా మనము నడుచుకోవటం ఎంతైనా